ద టిబేటియన్ పాలసీ అండ్ సపోర్ట్ యాక్ట్ 2020. సో దీని ప్రకారం మీరు చూసారనుకోండి, టిబెట్ రాజధాని లాజాలో మీకు అమెరికా తన కొత్త కాన్సులేట్ను పెట్టడానికి వీళ్ళు ఏర్పాట్లు చేస్తున్నారు. సో ఇది మీరు చైనా ఒప్పుకోవాలి. చైనా ఒకవేళ ఒప్పుకోకపోతే ఏం జరుగుతుందో చెప్పమంటారా? మీకు చైనా యొక్క ఆ వ్యాపారం అనేది అమెరికాలో జరగదు. అంటే ఏంటి, తీవ్రమైన శాంక్షన్స్ అనేవి విధిస్తారు. అలాగే వీసా రెస్ట్రిక్షన్స్ అనేవి ఏ స్థాయిలో ఉంటుంది అంటే, చైనా పౌరులు ఎవరు కూడా మీకు అమెరికాలోకి వెళ్ళి వాళ్ళు ఏమీ చేయలేరు. దీంతో వీళ్ళు కండిషన్ ఎలా పెట్టారంటే, నువ్వు ఒకవేళ లాజాలో మా కాన్సులేట్ పెట్టడానికి ఒప్పుకోకపోతే మీ చైనాకు సంబంధించిన ఒక కాన్సులేట్ కూడా మీరు అమెరికాలో పెట్టలేరు అని చెప్పేసి చాలా తీవ్రంగా అమెరికా చైనాకు వార్నింగ్ ఇచ్చింది. అంటే ఇందులో విచిత్రం ఏంటంటే, మీకు డొనాల్డ్ ట్రంప్ గారు వెళ్ళిపోతూ ఇలాంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు అంటే దీనికి పూర్తి మద్దతును మీకు అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్ ఇచ్చాడు. ఇది గొప్ప విషయం. అంటే ఏంటి, రెండు పార్టీలు కూడా కలిసి కట్టుగా లాజాలో అమెరికా కాన్సులేట్ పెడతాము, దాన్ని చైనా వ్యతిరేకించకూడదు అని చెప్పారు. సో ఇందులో ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, ఇప్పుడు తరువాతి దలాయ్ లామాను ఎంచుకునే అధికారం, అంటే అతను కొత్త అవతారంగా వీళ్ళు భావిస్తారు. సో అలాంటి ఒక కొత్త వారసుడిని, అవతారాన్ని మీకు ఇప్పుడు ప్రస్తుతం ఉండే దలాయ్ లామా ఎంచుకోవాలి. అలాగే బౌద్ధ మత నాయకులు వీళ్ళందరూ కూడా ఒక వ్యక్తిని ఎంచుకొని ఇతనే మన కొత్త దలాయ్ లామా అంటే మీకు దాన్ని చైనా వ్యతిరేకించకూడదు. ఎందుకంటే ఇవాళ చైనా ఏం చేస్తుందంటే, తన వైపు నుంచి ఒక కొత్త దలాయ్ లామాను తీసుకురావాలి అనే ప్రయత్నాలు వాళ్ళు మొదలుపెట్టారు. అంటే ఇది పూర్తిగా టిబెట్ బౌద్ధ మతానికి వ్యతిరేకమైన చర్య. ఎందుకంటే ప్రస్తుతం ఉండే దలాయ్ లామానే కొత్త దలాయ్ లామాని ఎంచుకోవాలి. ఇది వీళ్ళ నియమం. కాబట్టి దీనికి మీకు అమెరికా పూర్తి సపోర్ట్ చేసి, ఇలాంటి విషయాల్లో చైనా నువ్వు కలగజేసుకోకూడదు, ఒకవేళ నువ్వు కలగజేసుకుంటే నీ మీద తీవ్రమైన శాంక్షన్స్ అనేవి విధిస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు. సో ఇప్పుడు ఎందుకు వీళ్ళు లాజాలో కాన్సులేట్ పెట్టాలనుకుంటున్నారు అంటే, ఈ టిబెట్ వాసుల పట్ల ఈ చైనా అధికారులు ప్రవర్తిస్తున్న తీరు, ఇది మీరు గమనించారనుకోండి చాలా దయనీయంగా ఉంటుంది. సో దీనిని నేను ఎలా కంపేర్ చేస్తానంటే, ఒకప్పుడు చూడండి మీకు ఈ బ్రిటిష్ ఇండియా అని చెప్పేసి ఈ బ్రిటిష్ దొరలు భారతదేశంలోకి వచ్చి మనల్ని పరిపాలిస్తున్నామన్న ఆ పరిపాలన పేరుతో వీళ్ళు ఏం చేశారంటే, మన వ్యాపారాన్ని, మన కాటన్ ఇండస్ట్రీని పూర్తిగా వీళ్ళు నాశనం చేశారు. అంటే ఏంటి, మన దేశంలో ఉండే కాటన్ అంతా కూడా వీళ్ళు బ్రిటన్కి ఎగుమతి చేసుకొని అక్కడ నుంచి వీళ్ళు దుస్తులు తయారు చేసి మన దేశంలోనే అమ్మారు. అంటే ఏంటి, నా కాటన్ ఇండస్ట్రీ నువ్వు డిస్ట్రాయ్ చేసావు, మళ్ళీ అదే కాటన్ దుస్తుల్ని నువ్వు నా దేశంలోనే అమ్ముతున్నావు. ఎంత దారుణమో చూడండి. ఇలాగే వాళ్ళు బ్రిటిష్ సామ్రాజ్యపు వాళ్ళు చేశారు. అలా చూసుకున్నాం అనుకోండి, ఇక్కడ వీళ్ళు చేసినంత దారుణాలు, ఇప్పుడు నేను చెన్నైలో ఉన్నప్పుడు మా ప్రొఫెసర్స్ ఏం చెప్పేవాళ్ళు, బ్రిటిష్ వాడు ఇండియాకు రాకుండా ఉండుంటే మనకి ఇంగ్లీష్ అనే భాష వచ్చేదా? ఇంతంత పెద్ద కట్టడాలు ఏంటి, మెడ్రాస్ యూనివర్సిటీని చూపించేవాళ్ళు, ప్రెసిడెన్సీ కాలేజీని చూపించేవాళ్ళు, అలా తక్కిన అంటే హైకోర్టుని చూపించేవాళ్ళు. చూపించి చూడు ఎలాంటి గొప్ప గొప్ప కట్టడాలు బ్రిటిష్ వాడు కట్టాడు, వాడు లేకుండా ఉంటే మనం ఇలాంటివి చెయ్యగలిగేమా అంటే, అసలు నిజం అనేది ఇవాళ ఈ వయసులో మాకు తెలిసింది. అప్పట్లో స్టూడెంట్స్గా ఉండేవాళ్ళం కాబట్టి ఏం తెలియలేదు. అవును నిజమే, బ్రిటిష్ వాడు వచ్చే మనల్ని ఉద్ధరించాడని అనుకున్నాం. ఈ దేశంలో ఉండే ఇండస్ట్రీస్ అంతా కూడా ఎవడు నాశనం చేశాడంటే బ్రిటిష్ వాడే చేశాడు. 1 కోటి మందికి పైగా భారత పౌరులు మరణించారంటే అది బ్రిటిష్ వాడి వల్లే. అలాగే ఒకప్పుడు అంటే 18వ శతాబ్దంలో తీసుకున్నారనుకోండి, వరల్డ్ ఎకానమీలో మీకు 23% భారతీయులదే ఉండేది. ద గోల్డెన్ బర్డ్ అని అంటారు ఇండియాని. సో అలాంటి ఒక దేశము స్వతంత్రము వచ్చిన తరువాత చూసారనుకోండి 4% పడిపోయింది. అంటే మొత్తం యూరోప్ కలుపుకుంటే వాళ్ళ ఎకానమీ ఎంతో ఆ ఒక్క భారతదేశంలో మనకు ఉండేది 18వ శతాబ్దంలో. అలాంటి దేశం ఇవాళ ఒక పేద దేశంగా మిగిలిపోయింది. అంటే ఏంటి, దానికి ప్రథమ కారణం ఈ బ్రిటిష్ సామ్రాజ్యం. సరిగ్గా ఇవాళ టిబెట్లో కూడా ఇదే పరిస్థితే. ఈ ప్రపంచంలో ద లార్జెస్ట్ ల్యాండ్ ఓనర్స్ ఎవరు అంటే ఒకప్పుడు టిబెట్ రైతులే. ఇవాళ ఆ రైతులే టిబెట్లోనే కూలీలుగా పనిచేసుకున్నారు. అంటే ఏంటి, వాళ్ళ సర్వం, వాళ్ళ పొలాలు, వాళ్ళ భూములు అన్నీ కూడా పోగొట్టుకొని చైనా అధికారులు చేసిన దురాగతాలకు బానిసలైపోయి వాళ్ళు ఇవాళ వాళ్ళ భూముల్ని పోగొట్టుకొని ఈ చైనా వాళ్ళు ఏం చెప్తున్నారో ఆ పనులు చేసుకుంటూ వాళ్ళు కూలీలుగా మిగిలిపోయారు. వాళ్ళ మహిళల పట్ల వీళ్ళు ఎంత దారుణంగా ప్రవర్తించారు అంటే ఎంతోమంది మానభంగాలకు గురయ్యారు. సో ఇలాగా టిబెట్లో ఉండే మీకు ఆ బుద్ధిస్ట్ ఆశ్రమాలు అంటాం చూసారా, ఆశ్రమాలు దగ్గర 6000 ఆశ్రమాలను వీళ్ళు కూల్చేశారు. అంటే ఏంటి, బౌద్ధ మతం మాది కూడా అని చెప్పి చైనా
టిబేటియన్ బుద్ధిజంని పూర్తిగా నాశనం చేశారు ఆ దేశంలో. అంటే బ్రిటిష్ వాళ్ళు ఏం చేసేసి వెళ్ళారో ఇవాళ టిబెట్ విషయంలో మీకు చైనా కూడా అదే పనే చేస్తుంది. సో దాన్ని గమనించడానికే మీకు అమెరికా ఏంటంటే లాజాలో మేము మా కొత్త కాన్సులేట్ పెట్టుకుంటాము, నువ్వు ఆపడానికి వీలు లేదు, ఒకవేళ నువ్వు ఆపే ప్రయత్నాలు చేస్తే నీ దేశాన్ని అమెరికాలోకే మేము రానివ్వము, నీ ఒక్క చైనా మార్కెట్ కూడా మా అమెరికాలో ఉండదని చెప్పి చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. సో ఇలా చూసుకున్నాం అనుకోండి, భారతదేశం 1959 నుంచే మీకు టిబెట్ అటానమీని మనము సపోర్ట్ చేస్తున్నాం. టిబెట్ అటానమీ ఉండాలి, అంతేగాని చైనా టిబెట్ మా భూభాగం అని చెప్పి టిబెట్ మేము పాలిస్తామంటే మేము ఒప్పుకోము, టిబెట్కు ఒక అటానమస్ గవర్నెన్స్ అనేది ఉండాలని చెప్పి మనము చెప్తున్నాం. కాబట్టి ఇండియా అంటే మీకు చైనాకు ఎప్పటి నుంచో నచ్చడం లేదు. కానీ మనం ఏం చెప్తున్నాము, టిబెట్ ఒక స్వతంత్ర దేశం అని చెప్పి ఎలాగైతే తాయివాన్ విషయంగా మనం సపోర్ట్గా మాట్లాడామో టిబెట్ విషయంలో కూడా ఇదే మాట్లాడాం, కానీ చైనా ఒప్పుకోవడం లేదు. కాబట్టి ఇవాళ చైనాను మనం ఆపాలి అంటే మనం అమెరికాతో కలిసిపోవాలి. డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న కరెక్ట్ అయిన పని ఇది. దీనివల్ల ఏంటంటే టిబెట్ వాసులకు స్వతంత్రము రావడము కాదు, వాళ్ళు వాళ్ళ దేశంలో బానిసలుగా బతకాల్సిన అవసరం లేదు. ఎలాగైతే మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి మనం ఇవాళ స్వతంత్రంగా ఉన్నామో అదేవిధంగా టిబెట్ వాసులు కూడా స్వతంత్ర పౌరులుగా బతకాలి. అది ప్రతి వాడికి కూడా ముఖ్యం. సో ఆ పనిలో ఇవాళ అమెరికా ఒక కొత్త చట్టాన్ని తీసుకొస్తే ఇండియా పూర్తిగా కూడా దానికి సపోర్ట్గా నిలబడాలి. ఇప్పుడు చూడండి, టిబెట్ నుంచి పారిపోయి ఎంతోమంది యువకులు వచ్చారు. అంటే దలాయ్ లామా ఇండియాకు వస్తున్నప్పుడు ఏకంగా 1,00,000 మంది ఆయనతో పాటు వచ్చారు. ఇవాళ మనకు ధర్మశాలలో మీకు టిబెట్ ఎక్సెల్ గవర్నమెంట్ అని చెప్పి ఉంది, టిబెట్ ఎక్సెల్ అడ్మినిస్ట్రేషన్ అంటారు. సో దానికి సంబంధించి అక్కడ పౌరులు నివసిస్తూ ఉంటారు. సో వీళ్ళను పెట్టుకొని మనం ఏం చేశామంటే స్పెషల్ ఫ్రంటియర్ ఫోర్సెస్ అని చెప్పేసి ఒక కొత్త దళాన్ని మనం తయారు చేసాం. వీళ్ళు ఎంత పవర్ఫుల్ అంటే ఆగస్టు 30లో మనం చేసిన దాడి అంటే ఏంటి, ఈ కొండలను స్వాధీనము చేసుకోవాలన్న ప్రయత్నము లడాక్ దగ్గర చేశాము. ఇందులో ఎవరు ముఖ్య భూమిక పోషించారు అంటే ఈ స్పెషల్ ఫ్రంటియర్ ఫోర్సెస్. వీళ్ళందరూ కూడా టిబెట్కు చెందిన వాసులే. వాళ్ళు భారతదేశంలోకి వచ్చి సెటిల్ అయ్యారు. భారత్ మాతాకి జై అని చెప్పే ఈ టిబెట్ వాసులే ద మోస్ట్ పవర్ఫుల్ ఫోర్సెస్గా మనం ఇవాళ గుర్తిస్తున్నాం. మీరు కార్గిల్ వార్ అనండి, అలాగే మీకు తక్కిన మీకు ఎమర్జెన్సీ ఆపరేషన్స్ అనండి, వీటిలో అన్నిట్లో కూడా మీకు వీళ్ళే ఉంటారు. అంటే టిబెట్ నుంచి వచ్చేసిన వాళ్ళు ఇవాళ చైనాను ఎదిరించి పోరాటం చేయడానికి సిద్ధముగా ఉన్నారు. సో ఇలా చూసుకుంటే అమెరికా ఒక గొప్ప పాలసీని తీసుకొచ్చింది. ఈ విధంగా చైనాకు బ్రేక్ అనేది వేసింది. ఇండియా కూడా తన వంతు ఏం చేసిందంటే అక్కడ నివసించే టిబెటియన్లను తీసుకొని వాళ్ళ ద్వారా ఒక స్పెషల్ ఫ్రంటియర్ ఫోర్సెస్ అని ఒక దళాన్ని తయారు చేసి వాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి ఇవాళ చైనా మీదే మీరు వెళ్ళి యుద్ధము చేయండి, మేము ఉన్నాము అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. సో ఇలాంటి ఒక గొప్ప ప్రయత్నం మనం చేసాము. కాబట్టి ఫ్యూచర్లో ఏమిటి అంటే మనము ఈ టిబెట్ నుంచి చైనాను తరిమి వేయాలి. తరిమి వేయడానికి ఒక కొత్త దళాన్ని మనం రెడీ చేసుకున్నాం. 1,00,000 మందికి పైగా వీళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరూ కలిసిగట్టుగా టిబెట్ స్వతంత్రము కోసం అమెరికా ఇండియా కాదు, ఈ టిబెటియన్ వాసులు ఈ స్పెషల్ ఫ్రంటియర్ ఫోర్సెస్ దళానికి చెందిన వాళ్ళు వీళ్ళందరూ కలిసిగట్టుగా మీరు చైనా మీద దాడి చేసి చైనాను టిబెట్ నుంచి తరిమి వేస్తే అప్పుడు టిబెట్ పౌరుల జీవితాలు అనేవి ఎంతో మెరుగుపడతాయి. ఆ దేశము కూడా స్వతంత్ర దేశంగా ఇవాళ ప్రతి ఒక్క దేశం కూడా స్వతంత్రాన్ని కోరుకుంటుంది. ఒకప్పుడు అలాంటి పరిస్థితి కాదు. మన భారతదేశం యొక్క వనరులు అనండి, భూములు అనండి, అలాగే మన సాంప్రదాయాలు అనండి, ఆచారాలు, వీటిని అంతా కూడా బ్రిటిష్ వాడు వచ్చి తుంగలో తొక్కాడు. మనకు అవి లేకుండా చేశాడు, సర్వనాశనం చేశాడు. అలాంటి పరిస్థితి టిబెట్కి జరగకూడదు అంటే మనము టిబెట్ని కాపాడాలి. అమెరికా సపోర్ట్ కూడా ఉంది కాబట్టి అమెరికా, ఇండియా, ఈ టిబెట్కి సంబంధించిన యువకులు వీళ్ళు దళాలుగా మారి చైనాను అక్కడి నుంచి తరిమి వేసినప్పుడు టిబెట్కి మంచి రోజులు అనేవి వస్తాయి. కాబట్టి మనం ఈ పని చెయ్యగలమా? అమెరికాతో కలిసి ఈ స్పెషల్ ఫ్రంటియర్ ఫోర్సెస్ను నిలబెట్టి మనము చైనాను టిబెట్ నుంచి తరిమి వేస్తే ఎలా ఉంటుంది? ఒక్కసారి మీరు ఆలోచించండి. నెక్స్ట్ ఫ్యూచర్లో ఇలా జరగవచ్చా? సో ఇలా జరగాలంటే మన దగ్గర ఎలాంటి ప్రణాళిక ఉండాలి? బ్రిటిష్ వాడు భారతదేశాన్ని ఏ విధంగా కొల్లగొట్టాడో ఆ విధంగా చైనా టిబెట్ విషయంలో చెయ్యకూడదు. ఆల్రెడీ చేసేశారు. కానీ ఇప్పటికైనా ప్రపంచ దేశాలు మేల్కొని వాళ్ళని ఆపాలి. చైనా యొక్క దురాగతాన్ని పూర్తిగా ఆపితేనే టిబెట్ అనే దేశము బ్రతుకుతుంది, ఆ దేశానికి స్వతంత్రం అనేది వస్తుంది. సో అలా జరగాలని ప్రతి వాళ్ళు కూడా కోరుకుందాము. దానికి కావాల్సిన ప్రణాళికలు అనేవి మనం రచించాలి. సో దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు అనేవి మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. మనము టిబెట్ను ఎలా కాపాడగలము మీ దగ్గర ఆలోచనలు ఉంటే సో వాటిని కూడా మీరు షేర్ చేయండి. అందరూ కలిసికట్టుగా తెలుసుకుందాం. వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.